హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునంద పైడి. ఈరోజు మనం ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది కొత్త వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. చాలామందికి మగ్గం వర్క్ బ్లౌజులు ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి తెలీదు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేర్చుకోవచ్చండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం వర్క్ని సెంటర్ చేసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఈ వర్క్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ 2 లైన్స్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. పిన్ పెట్టేసుకోండి, జరగకుండా ఉంటుంది క్లాత్ అనేది. అప్పుడు సెంటర్ కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం లెంత్ని మెజర్మెంట్ చేసుకోవాలి. వర్క్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మనం మార్కింగ్ చేసుకోవాలండి. అప్పుడు మనం స్టిచ్చింగ్ వర్క్ దగ్గరికి వేసుకునేదానికి కరెక్ట్గా సరిపోద్ది. లేదంటే పూసలాగా అడ్డం ఉంటాయి కదా, అప్పుడు కుదరదు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర కూడా అంతేనండి. షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. మనకి ఏదైనా పూసలు అడ్డం వచ్చినాయి కట్ చేసుకోవచ్చు కాబట్టి క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి. నెక్ అయితే ఫస్ట్ కట్ చేయొద్దండి. మీరు మార్కింగ్ చేసుకొని వదిలేయండి అంతే. నెక్ మటుకు కట్ చేయొద్దు. లైనింగు అండ్ మెయిన్ క్లాత్ వేసి నెక్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతే నెక్ కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే కట్ చేసుకోవద్దు, ఎందుకంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి నెక్ కుదరదు కట్ చేసుకుంటే. అందుకని నెక్ మటుకు కట్ చేయొద్దు ఫస్ట్. ఇలా మనం మెజర్మెంట్స్ మొత్తం తీసుకున్నాక ఇప్పుడు నడుం దగ్గర మనకి వెనక డాట్స్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. మళ్ళీ ఖర్చుకు ఒక 1 ఇంచ్ వదులుకోండి ఎక్స్ట్రా. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి మనం వెనక బ్యాక్ పార్ట్ని సెంటర్ చేసుకొని ఇది కూడా సేమ్ స్టిచ్చింగ్ వరకు ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఖర్చు వరకు ఇంకొక లైను. ఇలా 2 లైన్స్ మనం మెజర్మెంట్ చేసేసుకొని మార్కింగ్ వేసుకున్నాక కటింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత ఏంటంటే మనం హ్యాండ్స్ కూడా అంతే సేమ్ వర్క్ ఉంటుంది కదా. మనం 2 హ్యాండ్స్ వేసుకున్నప్పుడు వర్క్ అనేది షోల్డర్ మీదకి సెంటర్ చేసుకోండి. ఎందుకంటే సంక సైడ్ మనకి ఖర్చు ఎక్కువ ఉన్న క్లాత్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి సంక దగ్గర మీరు కరెక్ట్ చేశారంటే మనకి షోల్డర్ దగ్గర వర్క్ అనేది సైడ్కి వచ్చేస్తుంది, కరెక్ట్గా రాదు. అందుకని హ్యాండ్ని కూడా ఇలా మనం 2 హ్యాండ్స్ సెంటర్ వర్క్ని సెంటర్ చేసుకోండి. ఫస్ట్ సంక దగ్గర హెచ్చు తగ్గులున్నా నో ప్రాబ్లం. మనం సంక దగ్గర పీసులు జాయింట్ చేసుకోవచ్చు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వర్క్ షోల్డర్కి సెంటర్ వచ్చేలాగా చూసుకొని జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా వర్క్ అనేది మనకి హ్యాండ్ అంతా వస్తుంది, నీట్గా కనపడుద్ది. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను మీకోసం అప్లోడ్ చేస్తుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేర్చుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవ్వద్దు అనుకుంటే షేర్ చేయండి. ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.